దేవునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు అని తెలుసుకొని మీరు రక్షణ పొంది విశ్వాసము కలిగి ఉండి యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండి దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని మీరు బోధించినట్లయితే దేవునికి ఎంతో ఆనందము. మీరు చేయి ప్రతి పని కూడా దేవుడు బాగుగా దీవిస్తాడు. మీ పక్షాన దేవుడు వాదిస్తాడు, మీ పక్షాన దేవుడు ఉంటాడు. మీరు చేయి ప్రతి పని కూడా బహుగా దీవించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అనేక జన్మ ఈ ప్రపంచానికి ఒక మార్పు. ప్రతి పాపి మరి నశించిపోవద్దు. ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది, ఏ పాపి కూడా నశించిపోవడానికి లేదని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం దేవుని యందు మరి పాపములన్నీ మన్నించాలి, నిత్య జీవితంలో జీవించాలని మనందరి కోసం లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు. మన పాపాలన్నీ మన్నించబడాలని, మన నిత్య జీవితంలో జీవించాలని మరి ఆ దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, అనేకమైన అవమానాలు పడ్డాడు, మనలాగానే కన్నీరు కార్చాడు, మనలాగానే బాధలు పడ్డాడు, ఆకలి ఇబ్బందులు పడ్డాడు, స్లీవ్ మీద కొట్టబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మరి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ కూడా మన్నించాలని వచ్చినాడని మరి విషయాలన్నీ కూడా లోతైనటువంటి విషయాలు, లోకరక్షకుడు గురించి రక్షణ పొందినటువంటి యవనస్తులు ఈ యొక్క లోకములో, ఈ పాపములో జీవిస్తున్నటువంటి వారికి మీరు తెలియపరచాలి, సువార్తను బోధించాలి. కొన్ని సందర్భంలో సువార్తను బోధించినటువంటి యవనస్తులు హతసాక్షులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో రొంపచోడ ప్రాంతంలో ఒక సునీల్ గారు అనే ఒక పాస్టర్ గారు యవనస్తుడు యవన ప్రయాణంలో తన వ్యూహం జరిగినప్పుడు మరి ఎంతో అడవి ప్రాంతంలో తన జీవితం సువార్తను మరి యొక్క అడవిలో బోధిస్తున్నాడు. మరి సువార్తను బోధిస్తున్న సమయంలో తనకున్నటువంటి జనరేటరు పనిచేయట్లేదని మరి జనరేటర్ రిపేర్ కోసం వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడు, హతసాక్షులయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి యవన ప్రాయంలో మీరు దేవుని వెరిగి విశ్వాసమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితం, ఆ సత్యము గల వాక్యములు, జీవము గల వాక్యములను మీరు బోధించినట్లయితే దేవునికి ఎంతో ఇష్టం. ఆకాశము గతించినను, భూమి గతించినను, నా మాటలు, నా వాక్యములు గతింపవు. దేవుడు ఈ లోకములో ఎవరు ఏం గతించినా కూడా దేవుని వాక్యాలు గతించవు. మత్తయి సువార్త 24:35 చెప్పినట్టు విధంగా ఎన్ని విషయాలని దేవుని సువార్తను మరి ఈ లోకములో మీరు తెలియపరచాల్సిన అవసరత ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులలో మరి యోహాను చాలా చిన్న వయస్సు, యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్నవాడు. యవన ప్రాయంలో ఉన్నప్పుడే లోకరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాడు. ఈయన సత్యము జీవము గల మా దేవుడు అని చెప్పి నమ్మినాడు. ఇతని లోక రక్షకుడని నమ్మినాడు.
యవన ప్రయాణంలోనే దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒకసారి రోమీయులు, ఈ రోమ సైనికులు యేసుక్రీస్తుని ఎమ్మడించి పట్టుకున్న ఉన్నప్పుడు మరి ప్రభుని యేసుక్రీస్తు పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆ సైనికులను చూసి పారిపోయారు. కానీ ప్రభుని యేసుక్రీస్తు యందు పక్కనే ఉన్నటువంటి వ్యక్తి యోహాను. ప్రభుని యేసుక్రీస్తు ఎమ్మడే ఉన్నాడు. మరి దేవుడు చివరి గడియల్లో కూడా స్లీవ మీద కొట్టబడినప్పుడు మరి ఆ యొక్క స్లీవలో రక్తం కారుస్తున్నప్పుడు తల్లి మరియా ప్రభుని యేసుక్రీస్తుని చూసి బాగా దుఃఖిస్తూ కంటే ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు అంటాడు, అమ్మా నువ్వు ఏడవకు, ఇదిగో నీ ప్రియమైన కుమారుడు అని తన ప్రియమైన శిష్యువుని, ఆ యవనస్తుని తన తల్లి అయిన మరియమ్మకు, మరియ తల్లికి మరి యోహాను అప్పచెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులైన మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి యథార్థమైనటువంటి జీవితం యోహానులాగా జీవించాలని, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని మరి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి యవనస్తులంటే కీర్తనలు గ్రంథము 127 అధ్యాయము 4వ వచనంలో చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణము వంటి వారు. యవనస్తులు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారు. బాణం వేస్తే మనము ఆ యొక్క బాణము వీళ్ళు ఎక్కడికి వెళ్తుంది? మనం ఏదైతే గురి పెడతామో, ఏదైతే మన లక్ష్యం ఉంటుందో, లక్ష్యాన్ని ఛేదించాలంటే మరి బాణము ఏ విధంగా మరి ఉపయోగపడుతుందో యవనస్తులు కూడా సువార్తను, నిజమైనటువంటి లోకరక్షకుని ఈ లోకములో మనం తెలియపరచాలంటే యవనస్తులైన మనమే, యవనస్తులైన అందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యందు రక్షణ పొంది సువార్తను చెప్పవాలని. ఎంతోమంది యవనస్తులు మరి దేవుని ఎరిగి రక్షణ పొందినప్పుడు మరి సాతాను కూడా శోధించబడుతూ ఉంటాయి. ఈ లోకానుసరమైనటువంటి విశాలమైన మార్గాలు కూడా స్వాగతం పలుకుతూ ఉంటుంటాయి. అన్నిటికీ దూరంగా ఉండాలి. నువ్వు నమ్మదగిన దేవుడు, యథార్థమైన దేవుడు, నిజాయితీ గల దేవుడు, క్షమించగలిగే దేవుడు, రక్షణ గల దేవుడు. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, మీ యవన ప్రయాణం అంతా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి మీరు చేయి క్రియలన్నీ కూడా మరి దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన కార్యములు నెరవేర్స్తే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.